ఓకే, గుడ్ మార్నింగ్. ప్రీవియస్ క్లాస్లో మనం ద సీక్రెట్ ఆఫ్ వర్క్లో కొంత పార్ట్ చూసాం. ఈరోజు సెకండ్ పార్ట్ కొంత పార్ట్ చూద్దాం. యాజ్ ద టాటా ఈస్ tucks its feet and head inside the shell. Tuck means tucked his feet. Here is tucked means fold. The Tata is tucked. As the Tata is tucks its feet and head inside the shell. Shell means కవచం. ఏం చేస్తుందంటే తన యొక్క టాటా ఇస్ తాబేలు ఏం చేస్తా తెలుసా? తన పాదాలని, తన కాళ్ళుని ప్లస్ తన తలని రెండింటి ఏం చేస్తుంది? తనకున్న పైన చుట్టూ కవచం లాగా ఉంటుంది ఒకటి, ఆ కవచంలో ముడుచుకొని పెట్టుకూడదు అంటాం. అండ్ యూ మే కిల్ ఇట్ టు బ్రేక్ ఇట్ ఇన్ పీస్ అండ్ నెట్ ఇట్ విల్ నాట్ కమ్ అవుట్. దాన్ని మనం చంపటానికి ప్రయత్నం చేసినా కానీ, ఆ షెల్ని పగలగొట్టడానికి ప్రయత్నం చేసినా, లేదా టాటా చంపటానికి ప్రయత్నం చేసినా కానీ, బట్ it will not try to come outside. It kill it, break it and in pieces, and yet it will not come out. Even so, the character of that man who has control over his motives and organs in unchangeably established. Unchangeable. అన్చేంజబుల్. టాటాయిస్ ఎలాగైతే తన యొక్క పట్టును వదలకుండా అలాగే తను చనిపోయేట స్థితిలో ఉన్నా కానీ ఈ టక్డ్ హీస్ ఫీట్స్ అండ్ హెడ్ ఇన్ టు ద షెల్. ఎలాగైతే తన యొక్క ఫీట్స్ని, తన యొక్క హెడ్ని ఆ షెల్, ఆ కవచంలో ఎలాగైతే ముడుచుకొని ఉంటుందో, అలాగే మనం కూడా ఏం చేయాలి? మన క్యారెక్టర్ని మార్చుకోకూడదు ఎప్పుడు కూడా. ఈవెన్ సో క్యారెక్టర్ దట్ ద మ్యాన్ హూ హ్యాడ్ కంట్రోల్ over his motives organs is unchangeably established. He control his own inner forces. Control own inner forces. Inner forces. మనం ఏం చేయాలి? మనలో అంతరంగంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఆలోచనలు, రకరకాలైన కోరికలు ఉంటా ఉంటాయి, రకరకాల ఆలోచనలు. దేర్ ఆర్ డిఫరెంట్ థాట్స్ in our inner feelings. To control our inner feelings, this is very very important. What is important here? To control our inner feelings. To control our inner feelings is very very important. He controls his own inner forces, and nothing can be drawn them out against his will. తన యొక్క ఆలోచనలకు వ్యతిరేకంగా ఏమీ చేయకూడదు. దట్ ఈస్ ద కంట్రోల్ ఓన్ ఇన్నర్ ఫోర్సెస్. అది కంట్రోల్ ఓన్ ఇన్నర్ ఫోర్సెస్ అంటారు. అంటే తన ఆలోచనలకు వ్యతిరేకంగా, తన స్వభావానికి వ్యతిరేకంగా, తన ఆలోచనలకు వ్యతిరేకంగా, లేకపోతే తన స్వభావానికి వ్యతిరేకంగా ఏమీ పని చేయకూడదు అనే విషయాన్ని టాటా చూసి మనం నేర్చుకోవచ్చు. బై దిస్ కంటిన్యూస్ reflex of good thoughts and good impression moving over the surface of the mind. Good thoughts. So man has always good thoughts, at the same time good feelings, good impression. ఏం చేయాలి? మనం ఈ మూడింటిని మెయింటైన్, గుడ్ థాట్స్, గుడ్ ఫీలింగ్స్, గుడ్ ఇంప్రెషన్ మెయింటైన్ చేయాలి. ఫర్ రిఫ్లెక్స్ ఆఫ్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ ఇంప్రెషన్ మూవింగ్ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ద మైండ్ ఇన్ టెండెన్సీ. టెండెన్సీ మీన్స్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టెండెన్సీ? ధోరణి. మనకు ధోరణిలో కూడా మార్పు ఉండరాదు. Tendency for doing good becomes strong, and as a result we feel able to control the indrives. Indrives means very carefully or very intelligently. The sense organs of our nerve centers. Forever he cannot do any evil.
ఏం చేస్తాం మనం, ఇవి కనుక మెయింటైన్ చేస్తే గుడ్ థాట్స్, గుడ్ ఫీలింగ్స్, గుడ్ ఇంప్రెషన్స్, ఇవి కనుక మెయింటైన్ చేయగలిగితే మనం ఏమవుతుందంట, ద ఈవిల్ థాట్స్ ఆర్ ఈవిల్ ఐడియాస్ నెవర్ ఎంటర్డ్ ఇన్ టు అవర్ మైండ్. వెన్ వీ మెయింటైన్ ద గుడ్ థాట్స్, గుడ్ ఫీలింగ్స్, గుడ్ ఇంప్రెషన్, ఈవిల్ థాట్స్ ఆర్ ఈవిల్ ఐడియాస్, ఈవిల్ ఇంప్రెషన్ నెవర్ ఎంటర్ ఇంటూ అవర్ మైండ్. మంచి ఆలోచన కనుక మనలో కనుక ఉన్నట్లయితే చెడు ఆలోచనలు ఎప్పుడు కూడా మన ఆలోచనలోకి, మన మైండ్లోకి రావు. వీ మే ప్లేస్ హిమ్ ఇన్ ఎనీ కంపెనీ, దేర్ విల్ బీ నో డేంజర్ ఫర్ హిమ్. మన ఎవరితో కంపెనీ సాంగత్యం కనుక ఉన్నా కానీ మనలో మంచి ఆలోచనలు అనుకోండి, ఎదుటివాడికి మన వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. కంపెనీ మీన్స్ సాంగత్యం, కలిసిమెలిసి ఉండడం. ఫర్ దేర్ స్టిల్ హయ్యర్ స్టేట్ దాన్ హ్యావింగ్ గుడ్ టెండెన్సీ. అప్పుడు మనం ఏం చేస్తాం, హయ్యర్ స్టేట్, ఉన్నతమైన స్థితిలోకి వెళ్తాం. వెన్ వీఆర్ గోయింగ్ టు ద హయ్యర్ స్టేట్ వీ మెయింటైన్ ద సేమ్ టెండెన్సీ. మనం ఎప్పుడైనా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళామనుకోండి, అదే టెండెన్సీ అంటే గుడ్ క్వాలిటీస్ మెయింటైన్ చేస్తాం, గుడ్ థాట్స్ మెయింటైన్ చేస్తాం, గుడ్ ఫీలింగ్స్ మెయింటైన్ చేస్తాం, గుడ్ ఇంప్రెషన్ కలిగి ఉంటాం. వెన్ వీ హ్యావ్ ఏ గుడ్ క్వాలిటీస్ ఇన్ అవర్ మైండ్ వీ మెయింటైన్ గుడ్ టెండెన్సీ wherever, whatever, whenever. So there will be no danger for him. There will still higher states than having his good tendency, and that is the desire for the bondage of evil. A golden chain as much as chain as an iron one. ఇది ఎలా ఉంటుందంటే, ఐరన్ చైన్ కంటే గోల్డెన్ చైన్, గోల్డెన్ చైన్ కంటే ఐరన్ చైన్ ఏది గొప్పది అనేటువంటి దాన్ని మనం పరిశీలిస్తే గోల్డెన్ చైన్ కంటే ఐరన్ చైన్ అనేది చాలా గ్రేట్. సో ద అదర్ కంపేర్ ద గుడ్ థాట్స్ విత్ ఐరన్ చైన్, బ్యాడ్ థాట్స్ విత్ గోల్డ్ చైన్. గోల్డ్ చైన్ తెంపితే ఏమవుతుంది, త్వరగా తెగిపోద్ది. అది ఐరన్ చైన్ తెంచు తెగదు. సో ఐరన్ చైన్, గోల్డ్ చైన్, ఐరన్ చైన్, గోల్డ్ చైన్, ఐరన్ చైన్, బ్యాడ్ థాట్స్, గుడ్ థాట్స్. Bad thoughts, good thoughts. Comparison is very, very important here. Good tendency, that's the desire for liberation. There is a still higher than state having good tendency, and that is the desire for liberation. Liberation means full freedom. What is the meaning of liberation? Liberation ante పూర్తి స్వేచ్ఛ. Liberation, here is a word. Liberation means full freedom, పూర్తి స్వేచ్ఛ. Liberation means full freedom. Liberation means full freedom. Freedom from the bondage of good. Freedom from bondage. Bondage means బానిసత్వం. Everyone want to become a freedom. How? From the bondage. బానిసత్వం నుంచి స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటారు. We are also same like that. When we are living in a bondage state, when we are living in a bondage condition, what do we want? We want to live without bondage. I mean, we want to live freedom. We want to live very free. I see another take freedom from the danger of good as well as from a bondage of evil. Bondage compared to evil. Bondage look like a evil. మన బాండేజ్ అంటే ఏంటి, బానిసత్వంగా ఉంటే మనకి ఈవిల్ థాట్స్తో సమానం. బాండేజ్ ఉండాలని కోరుకుంటా, ఫ్రీడమ్గా ఉండాలని కోరుకుంటావా? ఐ మీన్ బానిసత్వంగా ఉండాలని కోరుకుంటావా, ఫ్రీడమ్గా ఉండాలని కోరుకుంటా, స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటావా? మ్యాన్ ఆల్వేస్ లైక్ టు లివ్ ఇన్ ఏ ఫ్రీ మేనర్. నో వన్ లైక్ టు live in a bondage manner or in a evil manner.
I have no necessity for keeping the second throne, because of both thrones are after all so bad tendencies are to be contradicted by the good ones, and bad impression on mind should be removed by the fresh waves of good ones. సో మన మైండ్లో ఉన్న బ్యాడ్ టెండెన్సీని, బ్యాడ్ ఇంప్రెషన్ని ఇమీడియట్గా ఏం చేయాలి? టు రిమూవ్ ద బ్యాడ్ టెండెన్సీ, బ్యాడ్ ఇంప్రెషన్, బ్యాడ్ థాట్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సాధ్యమైన తొందరలో, సాధ్యమైన త్వరగా ఉన్నటువంటి చెడు ఆలోచనల్ని, చెడు ధోరణుల్ని తొలగించుకుంటే వీఆర్ రీచింగ్ ఏ హైయర్ పొజిషన్. అండ్ బ్యాడ్ ఇంప్రెషన్స్ ఆన్ ద మైండ్ షుడ్ బి రిమూవ్డ్ బై ఫ్రెష్ వేవ్స్ ఆఫ్ గుడ్ వన్స్. బ్యాడ్ ఇంప్రెషన్ మనం రిమూవ్ చేసుకోగలిగితే ఏమవుతుందంటే గుడ్ వేవ్స్ వస్తాయి, గుడ్ థాట్స్ వస్తాయి. అంటిల్ ఆల్ దట్ ఈజ్ అన్ ఈవిల్ ఆల్మోస్ట్ డిసపియర్స్ వెన్ వీ ఆర్ థింకింగ్ ఇన్ ఏ గుడ్ మేనర్, ఆటోమేటికలీ బ్యాడ్ ఈవిల్స్, బ్యాడ్ థాట్స్ డిసపియర్, బ్యాడ్ వేవ్స్ డిసపియర్స్. ఆర్ ఈ stubbed into and held on the control the corner of mind. When we are removing our bad thoughts, automatically our mind will be controlled. మనలో ఉన్న చెడు ఆలోచనలు కనుక మనం కంట్రోల్ చేసుకుంటే, చెడు ఆలోచనలు తొలగించుకుంటే ఆటోమేటిక్గా మన మైండ్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? అవర్ మైండ్ ఈజ్ ఇన్ అవర్ కంట్రోల్. ఎప్పుడు మనస్సు మన ఆధీనంలో ఉండాలి, కానీ మనస్సు మన ఆధీనంలో ఉండాలి. కానీ మనస్సు ఆధీనంలో మనం ఉండకూడదు, మనస్సు మన ఆధీనంలో ఉండాలి. ఇన్ కార్నర్ ఆఫ్ ద మైండ్, బట్ ఆఫ్టర్ దట్ ద గుడ్ టెండెన్సీస్ హ్యావ్ ఆల్సో బీ కాంక్వర్డ్. అప్పుడు ఏం చేస్తుంది? చెడు ఆలోచన కనుక తొలగించుకుంటే గుడ్ టెండెన్సీస్ అంటే మంచి ధోరణులు ఆటోమేటిక్గా మన మైండ్ మొత్తాన్ని ఆక్యుపై చేస్తాయి. కాంక్వర్డ్. Thus the attached becomes that unattachment. అనుబంధం అనేటువంటిది ఉండాలి మనకి. వర్క్ దేంతో? వీ హ్యావ్ ఏ అటాచ్మెంట్ విత్ ద వర్క్. మనకి పనితో అనుబంధం ఉండాలి. అందుకే ఏమని చెప్తా తెలుసా? వర్క్ ఈజ్ వర్షిప్. వర్క్ ఈజ్ వర్షిప్. పనియే ఆరాధన. వర్క్ ఈజ్ వర్షిప్. బట్ let not the action or thought produced a deep impression on the mind. Work, but let not to the action or the thought produce a deep impression. మనకేం పని చేస్తూ ఉంటే ఆ పని మీద మనకి డీప్ ఇంప్రెషన్, మంచి ఇంప్రెషన్ కలుగుద్ది. లెట్ ద రిపిల్స్ కమ్ అండ్ గో. మనకి అలలు లాంటివి ఏం చేస్తామంటే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. లెట్ హ్యూగ్ యాక్షన్స్ ప్రొసీడ్ ఫ్రమ్ ద మజిల్స్ అండ్ బ్రెయిన్, బట్ లెట్ నాట్ మేక్ దెమ్ ఏ వే ఆఫ్ డీప్ ఇంప్రెషన్ ఆన్ ద సోల్. మన ఆత్మ ఏం చేస్తుందంటే మన ఆలోచన విధానం మీదనే మన ఆత్మ అనేటువంటి ఆధారపడి ఉంటుంది. మంచిగా ఆలోచిస్తే మంచి ఫలితాలు వస్తాయి, చెడుగా ఆలోచిస్తే చెడు ఫలితాలు వస్తూ ఉంటాయి. హౌ క్యాన్ దిస్ టు బీ డన్? ఇది ఎలా జరుగుతూ ఉంటుందంట? వీ సీ దట్ ద ఇంప్రెషన్ ఆఫ్ ఎనీ యాక్షన్ విచ్ వీ గెట్ అటాచ్డ్ రిమైన్స్. మనకున్నటువంటి వర్క్తో మనకున్నటువంటి అటాచ్మెంట్ మీదే దీని మీద ఆధారపడి ఉంటుంది వర్క్ అనేటువంటిది. I may meet hundreds of persons during the day. I may meet hundreds of persons during the day. నేను చాలా మందిని ఆప్తో ఓకే. నౌ రిపిల్స్ కమ్ అండ్ గో. He let out the huge actions proceed from the muscles and the brain. మనం ఏం చేస్తుంది? మన ఆలోచన ఎలా వస్తుందంట? మన మజిల్స్ యొక్క ఫంక్షనింగ్,
బ్రెయిన్ యొక్క ఫంక్షన్ బట్టి మన యాక్షన్స్ అనేటువంటి ఉంటాయి. మజిల్స్ కరెక్ట్గా పనిచేయాలి అనుకోండి, మజిల్స్ మీన్స్ కండరాలు కరెక్ట్గా పనిచేయకపోతే మనం కరెక్ట్గా ఆలోచిస్తామా? బ్రెయిన్ కరెక్ట్గా పనిచేస్తే మనం కరెక్ట్గా ఆలోచిస్తామా? చేయం. సో అవర్ యాక్షన్స్ డిపెండ్స్ అపాన్ అవర్ మజిల్స్ అండ్ ద బ్రెయిన్. How can this be done? We see that the impression of any action which we get attached remains. ఏ ఇంప్రెషన్ దేని మీద ఆధారపడి ఉంటుంది? అటాచ్మెంట్స్ డిపెండ్స్ అపాన్ ద మైండ్. I may meet hundreds of persons during a day. Swami Vivekananda says he meets hundreds of persons. కొన్ని వందల మందిని కలిశాడంట. హండ్రెడ్స్ ఆఫ్ పర్సన్స్ డ్యూరింగ్ ద డే, ఒక రోజులో కొన్ని వందల మందిని కలిస్తే, అండ్ అమాంగ్ దెమ్ మీట్ ఆల్సో అండ్ హూమ్ ఐ లవ్. తను ప్రేమించే వాళ్ళు ఎవరు, కలిసినటువంటి వాళ్ళలో తనని ఎవరు ప్రేమిస్తున్నారు, తనంటే ఎవరికి ఇష్టం అనేటువంటి దాన్ని పరిశీలిస్తే, అండ్ వెన్ ఐ రిటైర్ ఎట్ నైట్, రాత్రి కాలంలో రాత్రిపూట ఏం చేస్తాడు, ఈ ఆలోచనలు ఉదయం నుంచి సాయంత్రం జరిగినటువంటి ఆలోచనలు మొత్తాన్ని పంచుకోండి అంట. ఐ మే ట్రై టు థింక్ ఆఫ్ ఆల్ దీస్ ఫేసెస్. ఉదయం నుంచి సాయంత్రం దాకా కలిసిన వ్యక్తుల యొక్క ఫేసెస్ మొత్తాన్ని ఒకసారి ఆలోచించి చూసి, ఆ ఫేస్లు ఎలా ఉన్నాయంట. ఫేసెస్ ఐ సా బట్ ఓన్లీ దట్ ఫేస్ కమ్స్ బిఫోర్ ద మైండ్. ద ఫేస్ విచ్ ఐ మెట్ పర్హాప్స్ ఓన్లీ ఫర్ 1 minute. వాళ్ళ ఫేస్ గురించి ఒక్కసారి మనం ఆలోచిస్తూ ఉంటాం. సపోజ్ మనం స్వామి వివేకానంద ఫోటోలో చూసామనుకోండి, ఆ నేమ్ చెప్పగానే ఓహో వివేకానంద ఇలా ఉంటాడు కావాలి అనేటువంటిది ఒకసారి మనకి థాట్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. అండ్ విచ్ ఐ లవ్డ్ ఆల్ అదర్స్ హ్యావ్ వ్యానిష్డ్. మనలో ఉన్నటువంటి ఆలోచనలు మొత్తాన్ని వ్యానిష్ మీన్స్ డిజపియర్ అవుతూ ఉంటాయి. ద ఫేస్ ఐ మెట్ పర్హాప్స్ ఓన్లీ విచ్ ఆల్ ద అదర్స్ వ్యానిష్డ్. మై అటాచ్మెంట్ టు ద పర్టికులర్ పర్సన్ కాజ్ డీపర్ ఇంప్రెషన్ ఆన్ మై మైండ్ అండ్ అదర్ ఫేసెస్ సైకలాజికల్లీ ఇంప్రెషన్ ఆల్ ఓవర్ ద సేమ్. తన మనసులో ఉన్నటువంటి రకరకాల ఆలోచనల్ని, తన మనసులో ఉన్న రకరకాలటువంటి విధానాలు మొత్తాన్ని డిజపియర్ అవుతాయి. ఎవరైతే తను ఇష్టపడితే వాళ్ళ ఫేస్లు మాత్రమే మనకి స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. సరే, ఓకేనా? దేర్ ఫోర్ బీ అన్అటాచ్డ్. అన్అటాచ్డ్ మీన్స్ అన్కమిటెడ్ అని అర్థం. అన్అటాచ్డ్ మీన్స్ అన్కమిటెడ్. లెట్ ద బ్రెయిన్ సెంటర్ వర్క్. బ్రెయిన్ మీన్స్ కంప్యూటర్లో మనకి ఎలా CPU ఉంటుందో, బ్రెయిన్ కూడా మనం ఏ పని చేయాలన్నా బ్రెయిన్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. వర్క్ ఇన్సిస్టెంట్లీ మీన్స్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్సిస్టెంట్లీ? సోజర్నర్స్ అంటే తాత్కాలికంగా, ఇన్సిస్టెంట్లీ మీన్స్ కంటిన్యూస్లీ. సో వర్క్ ఇన్సిస్టెంట్లీ బట్ లెట్ నాట్ మైండ్ ఎఫెక్టెడ్. మనం పని చేయాలంటే దేని మీద ఎఫెక్ట్ ఉండకూడదు. ఇఫ్ యూ వాంట్ టు డూ ద వర్క్ ఇన్ ఏ ప్రాపర్ వే, ద మైండ్ ఈజ్ వర్క్ వెరీ షార్ప్. ఎలా పని చేయాలంటే మైండ్ అనేటువంటిది మనకి చాలా షార్ప్గా పనిచేయాలి. వర్క్ యాజ్ ఇఫ్ యు ఆర్ ఏ స్ట్రేంజర్ ఇన్ దిస్ ల్యాండ్, సో జర్నర్స్ వర్క్ ఇన్సిస్టెంట్లీ. ఏం చేస్తుందంట, మనం ఏదైనా ప్లేస్లో ఉన్నాం అనుకోండి, ఆ ప్లేస్లో వర్క్ చేస్తూ ఉంటే మనకి ఏమవుతుందంట, ఈ వర్క్ యాజ్ ఇఫ్ యు ఆర్ ద స్ట్రేంజర్ ఇన్ దిస్ ల్యాండ్. స్ట్రేంజర్, మనం వెళ్ళిన ప్రదేశంలో మనకు కొంచెం కొత్తగా అనిపించింది అనుకోండి, న్యూ ప్లేస్ అనుకోండి, ఏమవుద్దంట, న్యూ ప్లేస్ అంటే వర్క్లో కొంచెం గ్యాప్ వస్తుంది అంతే. అది చెప్తున్నాడు. వర్క్ యాజ్ ఇఫ్ యు ఆర్ ఏ స్ట్రేంజర్ ఇన్ దిస్ ల్యాండ్, సో జర్నర్. JOURNER. Sojourner means temporarily relaxed. తాత్కాలిక విరామం, టెంపరరీ రిలాక్స్డ్. మనం ఏం చేస్తాం, మనం వెళ్ళిన ప్రదేశం మనకు కొత్తగా అనిపించింది అనుకోండి, లేదా మనం చేసే పని కొంచెం కొత్తగా అనిపించింది అనుకోండి, ఏం చేస్తాం, కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాం. సో దట్ స్టార్ట్స్ డిపెండ్స్ అపాన్ అవర్ థాట్ ఆఫ్ మైండ్. ఐ మీన్ హియర్ అడ్జస్ట్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. But do not bind yourselves. Bondage is terrible. Don't feel
బాండేజ్ టెరిబుల్. బాండేజ్ ఈజ్ నాట్ ఎ టెరిబుల్. బాండేజ్ అనేటువంటి మనకి ఈజ్ ఎ టెరిబుల్. ద వరల్డ్ ఈజ్ నాట్ అవర్ హ్యాబిటేషన్. నివాస ప్రాంతం. ప్రపంచం అంతా మన నివాస ప్రాంతం కాదు. ప్రపంచం అంతా మనదేనా? ప్రపంచంలో మనం ఉండేటువంటి ఇల్లే మనది, కానీ ప్రపంచం మొత్తం మనది కాదు. ఓకేనా? అదే చెప్తున్నాడు. ఏమని చెప్తుండు? ద వరల్డ్ ఈజ్ నాట్ అవర్ హ్యాబిటేషన్. ప్రపంచం అనే మొత్తం మన నివాసం కాదు ఇక్కడ. మరి ఏంటి మరి? ఇట్ ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ ద మెనీ స్టేజెస్ త్రూ విచ్ ఆర్ పాసింగ్ while we are reaching our destination place. While we are reaching our destination place, there are so many passes. Means stops ఉంటాయి. మనం వెళ్ళవలసిన ప్రదేశానికి వెళ్ళాల్సినప్పుడు మధ్యలో చాలా రకాలైన పాసెస్ స్టాప్లు ఉంటాయి. అవునా? ఇప్పుడు సపోజ్ బిడుగుల నుంచి మా గుంటూరు వెళ్ళాలనుకోండి, డైరెక్ట్ గుంటూరు వెళ్తే బస్సు అక్కడ ఎక్కడో ఏదో ప్లేస్లో 1-2 చోట్ల ఆగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా పాసెస్. మన ప్రపంచంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక రకమైన అడ్డంకులు వస్తూ ఉంటాయి. అక్కడక్కడ అబ్స్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి. ద జిస్ట్ ఆఫ్ దిస్ టీచింగ్ జిస్ట్ మీన్స్ సమ్మరీ, సారాంశం. ద జిస్ట్ ఆఫ్ దిస్ టీచింగ్ ఈజ్ దట్ యూ షుడ్ వర్క్ లైక్ ఏ మాస్టర్, నాట్ ఏ స్లేవ్. మనం ఎలా పని చేయాలంట? వర్క్ వెరీ 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 ఇంపార్టెంట్. వర్క్ లైక్ ఏ మాస్టర్, నాట్ ఏ స్లేవ్. ఎవ్రీ వన్ వర్క్ లైక్ ఏ మాస్టర్. యజమానిలాగా పనిచేయాలి. మనం ఆ ఫరం, ఆ ఇన్స్టిట్యూషన్, ఆ ఆర్గనైజేషన్లో మనం పార్ట్నర్షిప్ లేకున్నా, ఆ ఆర్గనైజేషన్ ఆర్ ఇన్స్టిట్యూషన్ మనది కాకపోయినా సరే, వీఆర్ వర్కింగ్ లైక్ ఏ మాస్టర్, నాట్ లైక్ ఏ స్లేవ్. బానిసలాగా పని చేయకూడదు. ఎలా పని చేయాలి? వర్కింగ్ లైక్ ఏ మాస్టర్. అది నాది, ఇది మనది. ఓనర్షిప్ యాక్టివిటీ ఉండాలి. స్లేవ్ మనది కాదనుకున్నప్పుడు మనం కాన్సన్ట్రేషన్ చేయలేము. మనది అనుకున్నప్పుడు ఏం చేస్తాం? కాన్సన్ట్రేటెడ్గా టేక్ ఎ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత తీసుకుంటాం. సో ఎవ్రీ మ్యాన్ వర్క్ లైక్ ఏ మాస్టర్, నాట్ వర్క్ లైక్ ఏ స్లేవ్. యజమానిలాగా పని చేయకండి, కూలివాడిలాగా, బానిసలాగా పని చేయకూడదు. వర్క్ ఈజ్ ఇన్సిస్టెంట్లీ, కంటిన్యూస్లీ, బట్ డు నాట్ డూ స్లేవ్ వర్క్. కంటిన్యూస్గా చేస్తున్నప్పుడు మనం ఏం చేయకూడదు? స్లేవ్ ఎలాగైతే పని చేస్తాడో, స్లేవ్ ఎవరు బాగా కాన్సన్ట్రేట్గా పనిచేస్తారు? మాస్టర్. ఫరం ఆర్ ఆర్గనైజేషన్ ఆర్ ఇన్స్టిట్యూషన్కి మాస్టర్, యజమాని చాలా కాన్సన్ట్రేట్గా పనిచేస్తాడు. దానిలో పనిచేసే వర్కర్స్ మాస్టర్తో పోల్చుకుంటే అంతగా వర్క్ చేయలేరు. బికాస్ ఆఫ్ ఓన్లీ హిజ్ ఫీలింగ్స్. ఐ యామ్ ఏ స్లేవ్, ఐ యామ్ ఏ సర్వెంట్, ఐ యామ్ ఏ వర్కర్ హియర్. అది వాడి మైండ్లో ఫిక్స్ అయి ఉంటుంది. అందుకే మన పని వరకు మనం చూసుకొని పోదామంటాడు. అదే మాస్టర్ అయితే టేక్ ఆల్ రెస్పాన్సిబిలిటీ వాట్ హీ హ్యాడ్. తనకున్నటువంటి బాధ్యతలు మొత్తం తీసుకుంటాడు. ఓకే? బట్ డోంట్ హ్యావ్ స్లేవ్ టు ద వర్క్. డూ యూ నాట్ సీ how everybody works? Nobody can altogether at rest. 90% of mankind work like slaves and the result is misery. ఉన్నటువంటి వాళ్ళలో, ప్రజలలో, పబ్లిక్లో 90% ఆఫ్ పీపుల్ వర్క్ లైక్ ఏ స్లేవ్. ద కాజ్ ఈస్ దట్ లీడ్స్ ఆఫ్ మిజరీ. అదే అలా 90% ఆఫ్ పీపుల్ ఇలా మేము బానిసలమే, మేము కూలి వాళ్ళమే అని అనుకోవటం వల్ల
వాళ్ళ కష్టాలకు కారణం అదే. 90% ఆఫ్ పీపుల్స్ నెవర్ థింక్ దే ఆర్ ద మాస్టర్స్. They are always think they are the slaves. If they are thinking they are slave, they are not do the work properly. That is the main concept here. So when they are thinking they are the slaves, that leads to misery. మేము బానిసలం, వీఆర్ వర్కర్ హియర్ ఆ ఫీలింగ్ కనుక మనకు కనుక వస్తే దట్ ఈజ్ లీడ్స్ టు మిజరీ. అది మన కష్టాలకు కారణం అవుద్ది. సో take the responsibility here. Everyone must and should be feel wherever he work, whenever he work, whatever he work. Feel like a master. Don't feel like a slave. If the feeling entered into your mind, you are not working proper condition. You are not working in a proper way. That leads to misery. How to escape from the misery? When we are like working, when we are working like a master, automatically we are avoid from the condition of misery. That's very, very important. The concept is here. Everyone must and should be work like a master, not like a slave. That's very, very important. Thank you. Okay. Stop.